కథల్లో ఈ రోజున నిన్న వశిష్ఠుల వారు రాముల వారికి సలహా చెబుతూ నీవు శాంతంగా తృప్తితో సమదర్శనం చేస్తూ ఉండాలి. భగీరథుడు ఎలా తన జీవితాన్ని గడిపాడో అలా గడపాలి. అందుకోసం నీకు భగీరథుడు కథ చెబుతాను అంటూ ఆయన నిన్న ముగించారు కదా. ఇవాళ ఆ భగీరథుని కథ వశిష్ఠుల వారు ఎలా చెప్పారో విందాం. రాముల వారు అడుగుతున్నారు, ఓ మహానుభావ మహాత్మా, భగీరథుడు చిత్త పరిపక్వతని ఏ విధంగా పొందాడు, గంగని ఎలా తీసుకువచ్చాడు అని అడిగాడు రాముల వారు. మరి ఆయన కథ చెబుతానన్నాడు కదా, అందుకని అడిగాడు అనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామ, పరమధార్మికుడు, సముద్రం వరకు విస్తరించిన భూమికి ప్రభువైన భగీరథుడైన రాజు ఉండేవాడు. అర్ధులకి చింతామణి వలె కోరికలను తీరుస్తూ ఉండేవాడు. అతని ముఖం సర్వదా చంద్రమండలంలాగా ప్రసన్నమై ఉండేది. చాలా కాలం రాజ్యం చేసిన తరువాత ఆ భగీరథునికి దుఃఖకరమైన ఈ సంసార యాత్రని గురించి విచారించగా నీకు వలనే యవ్వన దశలో ఉండగానే చవిటి నేలలో తీగ పుట్టినట్లుగా విచారణతో కూడిన బుద్ధి ఉదయించింది. యవ్వనంలోనే ఇట్టి విచార బుద్ధి కలగటం నిజంగా దుర్లభం. అతడు ఒకప్పుడు ఏకాంతంలో ఉండి ఇలా చింతించాడు. అంటే ముందేమో చాలా రోజులు రాజ్యం పరిపాలించాడు, ఈ మొత్తం ఈ భూమికి అంతటికి ఆయన రాజు అయి ఉన్నాడు అని ఆయన గొప్పతనాన్ని చెబుతూ తరువాత ఆయనని ఈ విచారయాత్ర, ఈ సంసార యాత్ర విచారయాత్రగా ఆయనకి అనిపించింది. విచారించిన తర్వాత అయితే యవన దశలోనే ఆయనకి అంకురించిందనమాట ఈ బుద్ధి. విచారణతో కూడిన బుద్ధి యవనంలోనే ఉదయించింది. సాధారణంగా మామూలు మనుషులకి అలా ఆ సమయంలో విచారణ బుద్ధి ఉండదు. ఇక ఏకాంతంలో ఉండి అలా అనుకుంటున్నాడు అనమాట భగీరథుడు. ఏమనుకుంటున్నాడంటే, ఈ జగత్యాత్ర ఎంత అసమంజసమైనది. పగలు పోతోంది, రాత్రి వస్తోంది, మరల రాత్రి పోతోంది, పగలు వస్తుంది. ఇచ్చి పుచ్చుకోవటాలు, వ్యవహారాలు అదే విధంగా జరుగుతున్నాయి. అదే విధమైన కర్మలు, అదే విధమైన ఫలాలు విసుగు పుట్టిస్తూ మాటికి జరుగుతున్నాయి. ఒకరోజు ఏం చేస్తున్నాము మనం, మరోజు కూడా అదేగా చేసేది ఎక్కువగా. కాబట్టి ఇవన్నీ విసుగు కలిగిస్తున్నాయి. ఇలా ఏది పొందితే మిగిలినవన్నీ పొందినట్లవుతుందో, ఏ కార్యాన్ని చేస్తే అన్నీ చేసినట్లవుతుందో అది ఏది, అట్టి కార్యాన్ని ఎందుకు చేయలేకపోతున్నాను అని విచారంలో పడ్డాడు. కాబట్టి రోజు పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అని మన సామెత ఉంది కదా. అలాగే మన దినచర్య కూడా ఎక్కువగా అలాగే ఉంటుంది. మనదే కాదు, ఎక్కువ మందిది అలాగే ఉంటుంది. ఎక్కడో మహానుభావులది వాళ్ళది కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు తపస్సులో నిమగ్నమై ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇటు దుఃఖం, అయ్యో ఇట్లా ఉన్నామే అని దుఃఖం వాళ్ళకి కలగదు. కానీ మనకి రోజు ఒకే రకమైనటువంటి పనులు చేస్తూ ఉండటం వలన మనకి వాటి పట్ల విసుగు జనిస్తుంది సహజంగానే. కాబట్టి అప్పుడప్పుడు అందుకనే విహారయాత్రలని, అయితే ఆడవాళ్ళని పుట్టింటికి కాస్త పంపించండి, కాస్త వాళ్ళకి మళ్ళీ పునర్శక్తి వస్తుంది ఆ సంతోషంతో అని పెద్దలు చెబుతుంటారు. అందుకని వాళ్ళు పేరెంటాలకు పంపించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయి ఇంటి పనులన్నీ చూసుకుంటూ వాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం తక్కువ కదా. కాబట్టి ఎప్పుడు కొంత క్రియలో మార్పు ఉంటే మరింత ఉత్సాహంతో మనిషి పనిచేస్తాడనమాట. అలా లేకపోతే ఇసుగు కొట్టి రోజు మంచి పని అయినా కూడా ఇసుగుతో ఉంటాడు, అదే పని చేసి. అయితే సత్కార్యాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళకి ఈ భావన కొంత తక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకంటే. అయితే ఈయన మరి అన్ని సత్కార్యాలు చేశాడు, చింతామణి వలె అందరికీ అడిగిన వాడికి ఇచ్చాడు కదా, అన్నీ చేశాడు, మంచివాడే. అందుకని ఆయనకు కూడా విచారం జనించిందనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఇలా ఆలోచిస్తున్నటువంటి ఆ భగీరథుడు గురించి ఏమన్నారంటే వశిష్ఠుల వారు, ఈ విధంగా తీవ్రమైన విచారణ బుద్ధి చేత బాధించబడ్డ భగీరథుడు అత్యంత భీతితో త్రితలుడు అనే తన గురువు వద్దకు పోయి ఇట్లా ప్రశ్నించాడు.
అంటే భగీరథుని గురువు త్రితలుడు. అది అప్పుడు భగీరథుడు ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి తన గురువుగారి దగ్గరికి, ఓ ప్రభువు, నేను సంసారం లేని సంసారం అనే అరణ్యములు బాగా తిరిగి మిక్కుటమైన దుఃఖాన్ని పొందాను. సంసారం లేని సంసారం అంటే మనందరి సంసారం వేరు, మనందరి సంసారం లాంటిది కాదైంది. కాబట్టి అది కూడా ఒక సంసారమే, సంసారం లేని సంసారం అన్నాడు అంతే. అందులో కూడా నేను బాగా తిరిగాను, మిక్కిలి దుఃఖాన్ని పొందాను కూడా. రాగద్వేషాది వృత్తులకు లోనై స్వర్గ నరక మనుష్య లోకాలనే అడవుల్లో తిరుగుతున్నాను. అది ఇక్కడ ఆయన తిరిగినటువంటి, అంటే ఆయన పూర్వజన్మల గురించి కూడా ఆలోచించుకున్నాడు అనమాట. అందుకనే మరి స్వర్గ నరకాలు ఎప్పుడు వస్తాయి మనకి? ఈ దేహాన్ని వదిలిన తర్వాత కదా. అందుకని ఆ స్మృతిని కూడా గుర్తుంచుకుని ఆయన మాట్లాడాడు అనమాట. సంసారం లేని సంసారం అంటే అది అనమాట. ఇక్కడ అన్ని వృత్తులకు లోనాడు, రాగద్వేష వృత్తులకు స్వర్గ నరక మనుష్య లోకాలు అన్ని అడవుల్లోనూ తిరుగుతున్నాను అన్నాడు. అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జీవిగా జన్మించి ఈ 3 లోకాల్లోనూ తిరిగాడు ఆయన. కాబట్టి మహాత్మా సంసారానికి జరామరణాలకి హేతువులైనటువంటి జన్మలు దుఃఖాలు ఎలా ఉపశమనిస్తాయో నాకు తెలియజేయండి. అంటే ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అని త్రితలుడిని కోరాడనమాట భగీరథుడు. అప్పుడు త్రితలుడు అంటున్నాడు, ఓ రాజా, సాధన చతుష్టయ సంపత్తిని కూర్చుకొని, సాధన చతుష్టయ సంపత్తిని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అవి నిత్యానిత్య వస్తు వివేకము, యహమూత్రార్థ ఫలభోగ విరాగము, అలాగే సమాధి షట్క సంపత్తి, మోక్షేచ్ఛ అని 4. ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి ఇవి మనకి ఉండాలి అన్నమాట. ఇక సమాధి షట్క సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము ఈ 6 ఉంటాయి సమాధి షట్క సంపత్తిలో. మోక్షేచ్ఛ అంటే ఆఖరికి మనం మోక్షము కావాలనే భావన మనలో తీవ్రంగా జనిస్తే కానీ మనకి ఈ ఆధ్యాత్మిక చింతన అలవడదు. అంటే ఈ దేహము నేను కాదు, ఆధ్యాత్మికం అంటే దేహం, ఆధ్యాత్మిక చింతన అంటే దేహాన్ని గురించి ఆలోచించడం. దేహాన్ని గురించి ఆలోచించడం అంటే దేహము ఇప్పుడు దాకా దేహం నేను అనుకుని ప్రవర్తిస్తున్నాను కదా, మరి ఈ దేహాన్ని గురించి నిజంగా తెలుసుకుంటే ఈ దేహము నేను కాదు, ఇప్పుడు దాకా అనవసరంగా ఈ దేహాన్ని గురించే ఆలోచించి ఈ దేహం కోసం అనేకమైనటువంటి అడ్డమైన పనులు చేశాను, కాబట్టి ఇక నుంచి చేయకూడదు. ఈ దేహాన్ని నడిపించే చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అని తెలుసుకుంటాడు కదా ఆధ్యాత్మిక చింతనలో. దేహం నేను కాదన్నప్పుడు మరి ఎవరు అనేది ఆలోచన వస్తుంది కదా. ఎవరు అంటే దేహాన్ని నడిపించేవాడని చివరికి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం దొరికిన తర్వాత ఇప్పుడు దేహం గురించే అన్ని రకాల పనులు చేశాను కాబట్టి ఇక నేను చేయకుండా ఆత్మని గురించి నేనుగా ఉండాలి అనే భావనతో మొదలెడతాడు, క్రియ ప్రారంభిస్తాడనమాట. అదే ఆధ్యాత్మిక ప్రపంచము అని చెప్పుకుంటాం మనం. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపద మొట్టమొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పుకున్నాం కదా. అంటే నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది. ఇప్పుడు దాకా ఈ దేహమే నిత్యం అనుకుంటున్నాం, 100 ఏళ్ళు బ్రతకాలని తెలిసినా మాయా ఆవరణ చేత ఇదే శాశ్వతం అనుకుని మనం ఇదే శాశ్వతం అనుకుని ఈ దేహం కోసమే చేసే పనులన్నీ చేస్తున్నామే అని భావన వస్తుంది కదా. అందుకని ఇది అనిత్యమైంది, నిత్యమైంది పరమాత్మ ఒక్కడేనే తెలుసుకుంటాం. అనిత్య వస్తు వివేకం. ఇహమూత్రార్థ ఫలభోగ వికారం రెండోది ఈ సాధన సంపత్తిలో. అక్కడ వమనాన్నము పట్ల అంటే కక్కేసిన కూటి పట్ల మనకేమైనా ఆసక్తి ఉంటుందా? ఉండదు. ఏముంటుందో ఏహ్యభావం ఉంటుంది. మరి అదే అన్నమే, మనం తిన్న అన్నమే మనం బయటికి పంపించేసాం, కానీ బయటికి పంపించిన అన్నం పట్ల మనకి ఎలాంటి ఆసక్తి ఉండదు, దాని పట్ల ఏహ్యభావం ఉండదు. కాబట్టి ఈ ఫలభోగాలు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫలాలు, భోగాలు, ఇవి ఆనందం, ఇదంతా కూడా తాత్కాలికమే అని వీటన్నిటి పట్ల ఏహ్యభావం వస్తుందన్నమాట. అవనాన్నం పట్ల ఏ భావం కలుగుతుందో ఆ భావం మన
యమోత్రార్థ ఫలభోగ విరాగం ఇందులో వస్తుంది. ఆ తర్వాత సాధన చతుష్టయ సంపత్తిని గురించి చెప్పుకున్నాం కదా, అలాగే మోక్షేచ్ఛన గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఈ అన్నీ కూడా శమము అంటే దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, శమము అంటేనేమో అంతరేంద్రియ, ఉపరతి అంటేనేమో ధర్మబద్ధమైన పనులు కూడా నెమ్మదిగా వాటిని ఆసక్తి విడిచి చేయటం, అది ఉపరతి. తితీక్ష అంటే సమబుద్ధి, అంటే శీతోష్ణాదుల యందు వీటి యందు సమబుద్ధి కలిగి ఉండటం, మానవలందు అలా దుఃఖ శీతోష్ణాల యందు సమభావం కలిగి అలా తితీక్ష. శ్రద్ధ అంటే గురువాక్యముల పట్ల వేదాంతముల పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. సమాధానం అంటే ఆ గురువుగారు చెప్పినవి వేదాల్లో చెప్పినవి మన అనుభవంలోకి తీసుకొచ్చి అవి నిజమేను అని అనుభవంలోకి తెచ్చుకోవటం. ఇవి ఇలా ఈ సాధన చతుష్టయ సంపత్తిని మనం ఎవరైతే బాగా కలిగి ఉంటాడో అప్పుడు అతనే శ్రవణ మనన ఉపాయాలతో సామ్య స్థితి అయిన సమాధిలో, అంటే సామ్య స్థితి అంటే సమస్థితి, అంటే భేదభావం లేనటువంటి స్థితి, ఆ సామ్య స్థితి అయిన సమాధిలో అనాది సిద్ధమైన బ్రహ్మరూపంగా ఆవిర్భవించిన చైతన్య తత్వాన్ని గ్రహిస్తే ఆ తత్వజ్ఞానం చేతనే పరిపూర్ణతని పొందగలవు అని చెప్పాడు. త్రితలుడు ఏం చెప్పాడు భగీరథుడికి, ఓ రాజా, సాధన చతుష్టయ సంపత్తిని కూర్చుకొని శ్రవణ మనన ఉపాయాలతో సామ్య స్థితి అయిన సమాధిలో అనాది సిద్ధమైనటువంటి బ్రహ్మరూపంగా ఆవిర్భవించిన చైతన్య తత్వాన్ని గ్రహిస్తే ఆ తత్వజ్ఞానం చేతనే పరిపూర్ణతని పొందుతావు. పాపరహితుడా, నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి, సంసార గ్రంథులు విడిపోతాయి, సంశయాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి, కర్మలన్నిటిపైన సమత్వ బుద్ధి కలుగుతుంది. కర్మల పట్ల సమత్వ బుద్ధి కలవాడే తత్వజ్ఞానం పొందగలడు, తత్వ స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. అప్పుడు భగీరథుడు అంటున్నాడు, ఆ త్రితలుడు బోధించిందంతా విని, ఓ మునీశ్వర, నిర్గుణము నిర్మలము శాంతము అయిన ఆత్మ ఒక్కటే ఉన్నదని, దేహాదులకి వాస్తవమైన అస్తిత్వం లేదని నీ ఉపదేశం వల్ల తెలుసుకున్నాను. కానీ మహాత్మా, ఈ సత్ ఆత్మబోధ నాకు కరతలామలకంగా స్పష్టం అవుతున్నట్లు అనిపించటం లేదు. నాకు విక్షేపరహితమైన శాంతిని పొందేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే తెలియచేయి అన్నాడు. మనం విక్షేపరాయుడు ఏదైనా మనం ఒక కార్యక్రమంలో ఉన్నా అనుకోండి, ఎవరైనా వచ్చారు అంటే నిక్షేపరాయుడు అంట, అంటే విక్షేపమే నిక్షేపం అంట. విక్షేపరాయుడు అంటే ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగించేవాడు. అలా అంతరాయం కలగకుండా ఉండేటువంటి శాంతిని పొందే ఉపాయం నాకు చెప్పండి మహాత్మా అని కోరారు. అంటే అన్నీ ఎంత సాధన చేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థితిలో వెళ్లకుండా ఉండాలి కదా. అందుకని అది ఎలాంటిది, స్థితి నిర్గుణమైనటువంటిది, అంటే ఏ గుణము లేనటువంటిది, అంటే త్రిగుణాతీతమైనటువంటిది, అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటిది. ఈ మూడు గుణాలకి తనలో అంబుల పొదిలో ఉంచుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఏ గుణాన్ని ఎప్పుడు ప్రదర్శించాలో ఆ గుణాన్ని అప్పుడు ప్రదర్శించగలిగి ఉండాలి. అతడే త్రిగుణాతీతుడు. ఆ గుణానికి లోనవ్వకూడదు. అది ఒక అంబుల పొదిలో ఈ మూడు బాణాలు ఉండాలన్నమాట, సత్వరజస్తమో గుణం అనే బాణాలు. ఈ బాణాల్లో ఏ బాణాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలుకాడు ఏ బాణం కావాలంటే ఆ బాణాన్ని తీసి, ఏ అస్త్రాన్ని కావాలంటే అస్త్రాన్ని తీసి వదిలినట్టుగా అందులో మూడు గుణాల్లో ఏ గుణాన్ని అప్పుడు ప్రవర్తించి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలో ఆ కార్యక్రమాన్ని అలా నిర్వహించగలగటానికి ఆ గుణాన్ని ప్రదర్శించగలిగి ఉండాలి. ఆ గుణానికి మాత్రం లోను కాకూడదు. అది నిర్గుణం. ఇక నిర్మలం అంటే మనకి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే మలినాలు మన మనస్సుని ఆవరించి ఉంటాయి కదా, అవన్నీ లేకుండా నిర్మలంగా ఉండాలి మనస్సు. శాంతం అంటే సాధారణంగా ఓర్పు ఉండదు మనకి. ఏం చేస్తుంటాం, ఏదైనా ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక వాహనం కోసమో నిరీక్షణ చేస్తున్నప్పుడు అది ఆలస్యమైతే, అలాగే మనం అనుకున్న పని అనుకున్న సమయంలో అవ్వకపోతే మనకి శాంతాన్ని కోల్పోతాం, అశాంతులమవుతాం, అంటే కోపం వస్తుందన్నమాట. అలా ఈ మూడు లక్షణాలు సాధారణ మానవులకి తక్కువగా ఉంటాయి. ఇక్కడ
మరి ఈ 3 గుణాలు ఉన్నటువంటిదే ఆత్మ అంటాడు. అందుకనే మునీశ్వర నిర్గుణము నిర్మలము శాంతమైన ఆత్మ ఒక్కటే ఉందని మీరు చెబుతున్నారు బాబు. దేహాదులకి వాస్తవమైన అస్తిత్వం లేదని నీ ఉపదేశం వల్ల తెలుసుకున్నాను. కానీ మహాత్మా ఈ సత్ ఆత్మ బోధించిన శాంతం మీరు చెప్పినది అర్థమైంది, కానీ ఆ అనుభవంలోకి రావట్లేదు, స్పష్టం అవటంలా. కాబట్టి అలాంటి విక్షేపరహితమైనటువంటి శాంతిని పొందే ఉపాయం నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు త్రితలుడు అంటున్నాడు, ఓ రాజా, రాజ్యం పైన విషయాలపైన అభిమానం చేత నీ మనస్సు వానిలో తగులుకొని ఆత్మ విషయం స్పష్టం కావటం లేదంటే, మనం ఇంకో విషయం పట్ల ఆసక్తి మన మనసులో ఉంటే మనం అంతకుముందు ఎవరైనా ఆ సమయంలో ఏదైనా చెబితే అది మనకు ఎక్కదు. కాబట్టి నీకు కూడా అంతే, నువ్వు రాజ్యం పైన విషయాలపైన అభిమానం ఉంది కాబట్టి నీకు మనసులో ఈ విషయాలు స్థిరపట్టాల. అందుకనే ఆత్మవిషయం స్పష్టం కావట్లా. హృదయాకాశంలో అభిమానం నశించి చిత్తం బ్రహ్మ పదార్థాన్ని గ్రహించినప్పుడు దానిలో నెలకొని ఉండగలవు. కాబట్టి ఆత్మస్థితిలో ఎప్పుడు ఉంటావు అంటే హృదయాకాశంలో అభిమానం నశించాలి. అభిమానం అంటే పనుల పట్ల ఆసక్తి, అది నశించాలి. బ్రహ్మ పదార్థాన్ని గ్రహించగలిగి ఉండాలి చిత్తం, అప్పుడు దానిలోనే నీవు ఉంటావు అని. నీవు పూర్ణ స్వభావాన్ని పొందుతావు, సందేహం లేదు. భార్య పుత్ర గృహాదుల్లో మమకారం ఆసక్తి లేకపోవటం, ఇష్టానిష్టాలు కలిగినప్పుడు చిత్తం సమత్వంలోనే ఉండటం, అనన్యమైన ఏకాగ్ర చిత్తంతో ఆత్మవస్తువును భావించటం, ఏకాంత స్థలంలో ఉండాలనిపించటం, శ్రవణ మననాదుల అభ్యాసం అనేవే జ్ఞానానికి సంబంధించిన లక్షణాలు. శ్రవణ మన నిధిధ్యాసలు ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు అన్నమాట, లక్షణాలు. మిగిలినదంతా అజ్ఞానమే అవుతుంది. ఓ రాజా, అహంభావం ఉపశమిస్తే అంటే అహంభావం నశిస్తే, రాగద్వేషాలని పోగొట్టుకుంటే సంసార వ్యాధికి ఔషధమైన జ్ఞానం లభిస్తుంది. సంసార వ్యాధి అంటే అందుకనే భవసాగరం అన్నారు దాన్ని. ఈ వ్యాధికి లక్షణం ఏంటంటే ఔషధం జ్ఞానం. అది లభించాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అహంభావం నశించాలి, రాగద్వేషాలు నశించాలి. సర్వ సాధనల ఫలం అహంకారం లేకపోవటమే. మనం ఎన్ని సాధనలు చేసినా దాని సారాంశం ఏంటంటే అహంకారాన్ని చంపుకోగలగటమే, దాన్ని నాశనం చేయాలి. అది నాశనం అయితే అప్పుడు మనకి జ్ఞానం కలుగుతుందన్నమాట. కాబట్టి అహంకారం ఉంటే అభిమానం మొదలైన గుణాలు పోవు అవి. అందుకనే ఒక్కొక్కసారి మన చేసింది తప్పని తెలిసిన అహంకారం చేత ఏం చేస్తామంటే దానిని అందరి చేత ఒప్పుగా భావించేటట్లు ప్రయత్నిస్తాం. దానికి అంటే అబ్బో నేను తక్కువని అనిపించుకోకూడదు అనే భావన అక్కడ బాగా ప్రభావం చూపుతుందన్నమాట. అప్పుడు భగీరథుడు అన్నాడు, ఓ మహాభాగా, పర్వతంలో వృక్షము నాటుకొని పోయినట్లుగా అహంభావం నా శరీరంలో దృఢంగా నాటుకుపోయింది. దాన్ని ఎట్లా తొలగించాలో తెలియచేయండి. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ మరి బ్లేడుతో తొలగించలేం కదా. గడ్డాన్ని అయితే బ్లేడుతో తీసుకోవచ్చు, వృక్షాన్ని అయితే గొడ్డలు బ్లేడు తీసుకెళ్తే వృక్షం ఆ కొమ్మలు తెగవు కదా. అక్కడ ఏం కావాలంటే గొడ్డలు కావాల్సిందే. కాబట్టి అంత దృఢంగా ఒక పర్వతంలో నాటుకుపోయిన చెట్టులాగా అహంభావం నాలో పాతుకుపోయింది. కాబట్టి దాన్ని తొలగించే మార్గం చెప్పండి అని మళ్ళీ కోరాడు, ఇంత చెప్పిన తర్వాత కూడా. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.